నమస్కారం అండి. మళ్ళీ ఇంకో ఈయనని ఏం చేయాలో ఏమనాలో అర్థమవుతలేదు. ఇక్కడ మెంటల్ కేసు కత్తి పద్మారావు. ఈయన ఇదో బూడిద వీడియో చేశాడు, ఒకటి వరస్ట్ వీడియో చేశాడు. అదేంటంటే చార్వాక సిద్ధాంతం మీద. ఈ చార్వాక సిద్ధాంతం చాలామందికి నేను ఇంతకుముందు ఒక వీడియో చేస్తే చాలామంది చార్వాకుడు అంటే ఎవరు సార్ అని పెట్టారు. దీని మీ చార్వాకుడి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, మొత్తం చార్వాక హిస్టరీ. ముందు ఈ కత్తి పద్మారావు ఏమన్నాడో ఒకసారి విందాం. ఇది ఒక బూడిద వీడియో, ఓకేనా? ఓకే. నిర్మాణం అవుతున్నావు. ఈలోపు నువ్వు జ్ఞాన సమృద్ధితో ప్రపంచానికి మేలు చేసే చార్వాకాన్ని ఖండించడానికి భగవద్గీతను తెచ్చారు. ఈ భగవద్గీతలో ఒక శ్లోకం మనం తెలుసుకుందాం. హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీ తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. బా హతోవా ప్రాప్స్యసే స్వర్గం. ఏంటి బా ఆలోచిస్తున్నావు? ఏ కర్ణుడో నిన్ను చంపితే, ఏ అశ్వత్థామో నిన్ను చంపితే, నీకంటే ఎక్కువ యుద్ధ నిపుణులే ఉన్నారు, భీష్ముడే చంపగలడు. నిన్ను చంపితే స్వర్గలోకానికి వెళ్తావు. రమ్ము ఉంటుంది, ఊర్వశి ఉంటుంది, మేనకు మా చెల్లెల వల్ల ఏం కాదు. జిత్వా భోక్ష్యసే మహీం. ఆయన ఏమంటున్నాడు? ఒకవేళ బతుకుంటే రాజ్యాన్ని అనుభవిస్తావు. బావా నాది కాదు కదా రాజ్యం, మళ్ళీ అప్పుడు కూడా అన్నదేగా, సరే అన్న సేవకుడికైనా అనిపిస్తావు రాజ్యాన్ని. రెండు నీకున్నాయి. యుద్ధం చేస్తావా, యుద్ధంలో చనిపోతావా, అక్కడ రంబు ఉంది, ఊరొస్తుంది, మేనకుంది, తిలోత్తం ఉంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకే ఇస్తారు. తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఘంటసాల చేత పాడిచ్చారు. మరి చార్వాకు క్యాసెట్ వచ్చిందా? ఒరే నాయన, నువ్వు చనిపోతే నీకు మేలు, చనిపోయినా నీకు మేలే. అది ఆ యుద్ధంలో పోతే స్వర్గం ఉంది. ఈ యుద్ధంలో పోయావా, ఈ యుద్ధం గెలిచావా, నీకు ఒరిజినల్ రాజ్యం వచ్చింది. అంటే కృష్ణుడిని భగవద్గీతని చార్వాకం ఖండించడానికే వాడారు. ట్రూత్ చెప్పలే ఆయనకి. అర్జునుడు కల్పిత పాత్ర అవ్వచ్చు, కృష్ణుడికి కల్పిత పాత్ర అవ్వచ్చు. కల్పిత పాత్ర ద్వారా అసత్యాన్ని ప్రచారం చేశారు. కానీ నీతో నువ్వు చేసే యుద్ధమే నిజమైన యుద్ధం అన్నారు చార్వాకులు. నువ్వు ఎక్కడి నుంచి పుట్టావో నీకు తెలీదు. నువ్వు నీ ప్రకృతిని అర్థం చేసుకోవాలా. వాయువు, నీరు, అగ్ని, ఈ పంచభూతాలు, ఈ భూతాల నుంచి నువ్వు వచ్చావు, మళ్ళీ వెళ్తున్నావు, నిర్మాణం అవుతున్నావు. సో చూశాడు కదా అండి, ఈ మతిలేని ఈయన ఏం చెప్తా ఉన్నాడు? పంచభూతాల నుంచి వచ్చావు నువ్వు, మరి మన వేదాలు ఏం చెప్తా ఉన్నాయండి? ఇతను ఇట్లాంటి బుర్ర తక్కువ యదవలు ఏం చేస్తూ ఉన్నారండి? అర్జునుడు కల్పిత పాత్రనా పిచ్చేదవా? కృష్ణుడు కల్పిత పాత్రనా? తెలివి ఉన్నదా ఏమన్నా? అంత బాగా చదువుకున్నా, యూనివర్సిటీలో చదువుకున్నాను. ఇదో బూడిద వీడియో అండి. చార్వాకులు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. చార్వాక అనేటువంటిది ఒక పోస్టు. ఏంటిదంటే నాస్తికత్వాన్ని ప్రచారం చేసేవాళ్ళు చార్వాకులు అంటారు. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. లోకాయత సిద్ధాంతకర్త అని కూడా అంటారు. అంటే లోకేషు అయతాం లోకాయత అంటే ప్రజల తత్వశాస్త్రం అండి. వాళ్ళు చెప్పింది కరెక్టే. వీళ్ళు ఎలాగైతే మనుస్మృతిని తప్పుగా అర్థం చేసుకొని దానికి తప్పుడు అర్థాలు తీస్తున్నారో, సేమ్ చార్వాక సిద్ధాంతం కూడా అదే. ఆయన మూఢనమ్మకాలను నమ్మద్దు అని చెప్పాడు. వీళ్ళంతా మూఢనమ్మకాలను చేశారు. కానీ వీళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు? ఈ
మతం మీద పులుముతా ఉన్నారు వీళ్ళందరూ కూడా. భగవద్గీతను ఘంటసాలతో చదివించేదంట. చార్వాకునికి ఏమున్నది? అసలు ఒక గ్రంథము లేదండి చార్వాకునికి సంబంధించినటువంటి. వీళ్ళు ఈ నడమంత్రపోళ్ళు ఏమైనా రాసినారో కానీ నేను మొత్తం కనుక్కున్నాను. చార్వాకునికి సంబంధించింది కానీ లోకయాత సిద్ధాంతానికి సంబంధించింది కానీ ఏ గ్రంథము ఎక్కడా లేదండి. ఇగో ఈ మధ్యనే వీళ్ళు తయారై ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి రాతలు. అసలు వీళ్ళకు సబ్జెక్టు అర్థం కాదు. అర్థం కాకనే ఇలాంటివి రాస్తూ ఉంటారు. పూజారి పని ఒక కుండలామె పని పూజారి చేస్తాడా అన్నాడు. అరే నాయనా, ఎవరి పని వారు చేయమని చెప్పేసి రిజర్వేషన్లు పెట్టిందే మీ అంబేద్కర్ కదా, అంతే కదా. మరి పూజారి పని పూజారి చేస్తాడు, ఆ కుండలామె పని కుండలు చేస్తాడు. కానీ ఇప్పుడు మా ఊరు తిమ్మాపురం మండలం నల్లగొండ గ్రామం అండి. మా దాంట్లో ఇప్పుడు గౌడ్స్ ఉన్నారు. గౌడ్స్ అంటే తాళ్ళు ఎక్కి కళ్ళు తీస్తారు వాళ్ళు. నేను పంతుల్ని హైదరాబాద్ నుంచి వచ్చిన నాకు 4 తాళ్ళు నేను ఎక్కుకుంటా అంటే ఏమంటారు? నువ్వు పంతులు అయితే ఏంది, ముందు పుట్టినవా అని అడుగుతారు. అర్థమైందా? సో కాబట్టి ఎవరు పని వాళ్ళు చేయదు. ఈయన శ్లోకం చెప్పింది అక్షరాల సత్యము ఆయననే చెప్పేశాడు. అందులో ఏం తప్పున్నదో నాకు అర్థమైతే లేదు. ఓడిపోతే స్వర్గానికి వెళ్ళిపోతావు, గెలిస్తే రాజ్యాన్ని అనుభవిస్తావు. ఇప్పటికి కూడా జ్యేష్ఠ సోదరుడు అని ఇప్పటికి కూడా మనం పెద్దన్న అని మనం గౌరవం ఇస్తుంటాం ఇప్పటికి కూడా కదా. అంటే తన్నుకోవాలన్నా 4 అన్నదమ్ములు ఉండి రాజ్యం కోసం అన్నదమ్ములు సీతారామ లక్ష్మణుల్లాగా పాండవుల్లాగా కలిసి ఉండాలని చెప్పేటువంటిదే అటు రామాయణము ఇటు భారతం. అసలు ఈ చార్వాక సిద్ధాంతం అంటే చార్వాకుడు అనేటువంటి వాడు మళ్ళీ ఒకడు అదొక పోస్టు, సీఎం పోస్టు, ఇంద్రుని పోస్టు. ఎలాగో సీఎంలు మారుతూ ఉంటారు. ఎన్టీ రామారావు పోయాడు, నాదెండ్ల భాస్కరరావు పోయాడు, చంద్రబాబు నాయుడు పోయాడు, ఇప్పుడు ఈయన కూడా పోతాడు ఎప్పుడో ఒకప్పుడు కేసీఆర్. కానీ సీఎం పోస్టు చార్వాక అనే పోస్ట్ అది. అలాగే ఇంద్రుడు కూడా మారుతూ ఉంటారు. ఇంద్రుడు అనేటువంటిది ఒక పోస్టు. అయితే ఇది ఒక పలికి మాలినటువంటి వాదం. ఇది ఏమంటారంటే, మనం రోజు దేవునికి అన్నం పెడితే తింటున్నాడా? ఇదో వితండవాదం. సర్వజనులతోని తిరస్కరించబడినటువంటి వాదం ఈ చార్వాక వాదం. సో ఈ చార్వాకుడు ఎవరు? అసలు ఈ చార్వాకుడు ఎవరో కాదండి, చిన్నగా చెప్పేస్తాను. బృహస్పతి యొక్క శిష్యుడు చార్వాకుడు. ఆయన చెప్పింది ఓ రకం అయితే వీళ్ళు అర్థం చేసుకున్నది ఓ రకం. సో ఇది దాదాపుగా ఒక 4-5 వీడియోస్ అవుతుంది. కాబట్టి దీని తర్వాత వచ్చేసి చార్వాకుడు ఏం చేశాడు, చార్వాకుని సిద్ధాంతంలో ఎట్లాంటివి ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని ఇటువంటివి రాబోయే వీడియోలలో ఒక 4 వీడియోస్ అయితే చెప్తాను నేను. అంతవరకు దాకా ఈ వీడియోని లైక్ చేయండి. ఇట్లాంటి వాళ్ళకు అచ్చేవేయాలి. రామాయణాన్ని కృష్ణుని అర్జునుని కల్పిత పాత్ర అన్నారు. రేపు పొద్దున పోతే హిందూ మతం కూడా కల్పిత పాత్ర అనే అంటారు. కాబట్టి సో చార్వాకులు మూఢనమ్మకాలపై తిరుగుబాటు చేసిన వారు అండి. ఈయన చెప్పినట్టు, ఈయన వీడియోలో చెప్పినట్టు, ఎందుకంటే 30 minutes వీడియో ఉందండి, అది అంత చూపించలేకపోయాను, 2 నిమిషాలే చూపించాను మీకు. విగ్రహాలను పగలగొట్టినారంట. ఏ నాస్తికుడు విగ్రహాలను పగలగొట్టలేదండి. అసలు నాస్తికుల నేను ఇంతవరకు చూసినా నాస్తికులు లోపల ఉన్నంత దైవభక్తి ఇంకొకరికి ఉండదు. వాళ్ళు ఎప్పుడూ దైవ నామస్మరణనే చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్నాం అసలు మనం చెయ్యం, దేవునికి మొక్కి మనం దైవ చింతన చేయం. వాళ్ళకు నిరంతరం దైవ చింతనే ఉంటుంది. ఎవరైతే దీని ఏమంటారండి,
వాస్తు ఏమున్నది, వాస్తు ఇది ఉన్నది చూడండి. వాళ్ళ ఇంటికి పోయి చూడండి, 100% వాస్తులో ఉంటారు వాళ్ళు. అంటే ఇదంతా ఏంటిదంటే వాళ్ళు మాత్రం సరిగా ఉండి మిగతా వాళ్ళను రాంగ్ రూట్లోకి పంపించడము ఈ వాదం. కాబట్టి ఇట్లాంటి నమ్మకండి. చార్వాక వాదం అంటే ఏంది పర్ఫెక్ట్గా దీనికి పెడతాను. ఒక విషయం అండి, చారు వాక. చారు అంటే చార్వాక అంటే ఏందండి మీనింగ్? చిన్నగా ఈ ఎదలకి మీనింగ్ తెలియదు, మీనింగ్ తెలియదు. ఇన్ని చాలా వీడియోస్ విన్నా చార్వాక అంటే ఎవరు మీనింగ్ చెప్పలేదండి. చారువాక అంటే దాన్ని సంధి చేసినట్టే, చారు ప్లస్ వాక. చారు అంటే మనోజ్ఞమైన, మీకు చారు గుణశీల, చారుశీల ఇలాంటివి ఉంటాయి. చారు అంటే మనోజ్ఞమైన, గొప్పదైన. వాక్ అంటే మాట, గొప్పదైన మాట. వీళ్ళు మాట్లాడితే దాన్ని దాన్ని పల్టా చేసేసి దాన్ని ఎలా మసిపూసి మారేడుకాయ చేసినారనేటువంటిది రాబోయే ఒక 3 వీడియోలు అవుతాయి, రాసి పెట్టుకున్నాను. ఆ 3 వీడియోలు చెప్తాను. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు కోరుతున్నా 5గురికి షేర్ చేయండి. అంతకంటే నాకు మీ ఇండ్లు వద్దు, మీ వాస్తులొద్దు, మీ ఆస్తులొద్దు, ఏమొద్దు. ఈ రాబోయే ఇంకా 3 వీడియోల లోపల చార్వాక సిద్ధాంతం ఏదనేది కూలంకషంగా చేస్తాను. అంటే చార్వాక అంటే మంచి మాట, చెడు మాట కాదండి. చారు అంటే మీకు కూడా తెలుసు పండితులకి, చారు గుణశీల అంటారు, మంచి గుణాలు ఉన్నటువంటి. తప్పుడు కాదండి, ఓకేనా? వీడికి మీనింగ్ తెలియదు ఎదవలకి, ఇట్లాంటి ఎదవలకి ఏ దానికి మీనింగ్ తెలియదు. దాని గురించి ఆ మీనింగ్లో అంతరార్థమైన మీనింగ్ తెలియదు. ఒకటి మాట్లాడతారు, పెట్టుకొని వీడియో చేసి వదిలేస్తారు. సో నెక్స్ట్ 3 వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఒక 5గురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట బటన్ కొట్టండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.